Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఫస్ట్ బీఎస్సీ ఆనర్స్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని మ్యాథ్స్ మేజర్ మైనర్ తీసుకుని ఉంటారు. వాళ్ళకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఎవరైతే 2023-24 అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ ఉంటుంది. మన ఏపీ స్టేట్లోని అన్ని యూనివర్సిటీకి ఇదే సిలబస్ అన్నమాట. ఓకే, పేరున మొత్తం 13 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అట్లా చెప్పడం కన్నా అన్ని యూనివర్సిటీస్కి ఇదే సిలబస్. ఓకే, సరే. అయితే మనం యూనిట్ 2కి యూనిట్ 3కి సంబంధించిన మెథడ్ 2 e⁴ax మోడల్. సార్ ఇక్కడ కొంతమంది చూడండి, e⁴ax ఇంటూ v మోడల్ కూడా ఉంది. చూడండి, మన ప్రాబ్లంలో రైట్ సైడ్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. e⁴ax ఇంటూ v, ఇక్కడ v అంటే ఓన్లీ sin ax కానీ, అలానే cos ax కానీ, అలానే x⁴m కానీ ఉందా? ఈ మూడిట్లో ఎక్కడుంది? అక్కడ cos hx ఉంది. కాబట్టి సో ఇది యాక్చువల్లీ మనము మెథడ్ 5లో డిస్కస్ చేస్తాం. కొందరు ఈ మెథడ్ని అప్లై చేస్తారు. ఆ మెథడ్లో ఏంటి, ఇప్పుడు d+a సబ్స్టిట్యూట్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు సార్ అంటే cos hxని మనము e⁴x ప్లస్ e⁻−x/2 రాసుకోవచ్చు. అప్పుడు మల్టిప్లై చేయండి, e⁴2x ఇంటూ e⁴x బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. e⁴3x ప్లస్ e⁴2xలో నుంచి ఒక xని తీసేయండి, e⁴x/2 రెండింటికి వస్తుంది. అంటే మోడల్ 2 అన్నమాట. e⁴ax మోడల్ వచ్చింది. ఇప్పుడు d x కోఎఫిషియంట్ 3, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, సో మరి ప్రతి ఒక్క ప్రాబ్లానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే, పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ d ఈజ్ d³ - 5d² plus 7d minus 3 into y, that is equal to e⁴2x into cos hx. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే f of d into y is equal to q of x లాగా ఉంది. ఓకే, అయితే f of d అంటే ఇదంతా, q of x రైట్ సైడ్లో ఉండేదంతా, where f of d is equal to d³ - 5d² plus 7d minus 3. అదేవిధంగా q of x మన ప్రాబ్లంలో రైట్ సైడ్లో ఉండేది అన్నమాట, e⁴2x ఇంటూ cos hx. కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు e⁴2x అండి. cos hxకి ఫార్ములా e⁴x ప్లస్ e⁻−x/2. సో మల్టిప్లై చేయండి, ప్రతి ఒక్క టర్మ్ డైరెక్ట్గా రాస్తాను. e⁴2x ఇంటూ e⁴x బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు, e⁴3x ప్లస్ e⁴2x మైనస్ x, e⁴2x మైనస్ x, సో e⁴x అన్నమాట. బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఈ 2 అనేది రెండింటికి వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద q ఆఫ్ x అంటే e⁴3x/2 e⁴x/2 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే f of d ఉంది కదా, ఇందులో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m³ మైనస్ 5m² ప్లస్ 7m మైనస్ 3, దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇప్పుడు mకి పవర్ 3 ఉందంటే 3 రూట్స్ వస్తాయి. సో m³ కానీ m⁴4 కానీ అట్లా ఉన్నప్పుడు రూట్స్ కనుక్కోవడానికి ఏ మెథడ్ని ఉపయోగిస్తాము? సింథటిక్ డివిజన్ మెథడ్ని ఉపయోగిస్తాం. సింథటిక్ డివిజన్ మెథడ్ అంటే ఏంటి సార్? ఫస్ట్ వీటి కోఎఫిషియంట్స్ అన్ని రాసుకుందాం. రైట్ m³ కోఎఫిషియంట్ 1, అలానే m² కోఎఫిషియంట్ -5, అలానే m కోఎఫిషియంట్ 7, అలానే కాన్స్టెంట్ అన్నమాట. వాటి కోఎఫిషియంట్స్ అన్ని ఫస్ట్ రాసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక రూట్ కనుక్కోవాలి, మనమే ట్రైల్ వేయాలి.
సో m ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ 1 2 మైనస్ అట్లా. సో 0 ఎందుకు చేయకూడదు అంటారు కొంతమంది. 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 క్యూబ్ 0 స్క్వేర్ 0 -3 వస్తుంది. మీరు తీసుకున్న m వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోవాలి ఆ ఈక్వేషన్ అంతా. ఓకే, మరి 0 తీసుకుంటే -3 మిగులుతుంది కాబట్టి 0 రాదు. మొత్తం m ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటున్నా. 1 క్యూబ్ అంటే 1 మైనస్ 5 ఇంటూ 1 స్క్వేర్ అంటే 5 ప్లస్ 7 ఇంటూ 1 7 -3. 7 ప్లస్ 1 8 మైనస్ 8 0. కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 ఒక రూట్ అవుతుంది మన ఇచ్చిన ఈక్వేషన్కి. ఇప్పుడు ఈ మెథడ్ని సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ ఫస్ట్ 0 వేసేసి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 ప్లస్ 0 1. ఇక్కడ వచ్చిన 1 రూట్తో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 1. నెక్స్ట్ -5 ప్లస్ 4 రెండింటిని యాడ్ చేయండి. -4. -4ని మళ్ళీ రూట్తో మల్టిప్లై చేయండి. 4 ఇంటూ -4 ఇంటూ 1 -4. మళ్ళీ 7లో 4ని తీసేయండి. 7 - 4 3. మళ్ళీ 3ని రూట్తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 3 1. 3 ఇంటూ 1 ఎంత? 3 0. కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేసాను. వచ్చిన 1ని మళ్ళీ రూట్తో మల్టిప్లై చేయాలి. అది ఇక్కడ వేయాలి. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసి -4 ఇక్కడ వస్తుంది. రూట్తో మల్టిప్లై చేయండి. -4 ఇంటూ 1 -4. మళ్ళీ రెండింటిని యాడ్ చేయండి. 7లో 4 తీసేయండి. +3. 3 ఇంటూ రూట్తో మల్టిప్లై చేయండి. 3. సో 0 అయిపోయింది. అంటే పవర్ 3 నుంచి మనకి 2కి వచ్చేసింది అనమాట. ఓకే, సో కాబట్టి ఈక్వేషన్ 1 ఇంప్లైస్. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? ఇలా రాయొచ్చు. m-1 ఇంటూ m-1 ఇంటూ ఇంకా పవర్ 2 లేకి వచ్చేసింది m స్క్వేర్ -4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే క్యూబ్ నుంచి స్క్వేర్కి వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేస్తే సో m-1 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ -4m ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ mని ఆ మూడింటితో మల్టిప్లై చేస్తే 1ని ఆ మూడింటితో మల్టిప్లై చేస్తే ఇదే మీకు వచ్చేది. ఓకే, మరి ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడం మీకు తెలుసు. సో ac తీసుకోండి. ఏ అంటే m స్క్వేర్ కోఎఫిషియెంట్, c అంటే 3. 1 ఇంటూ 3 3కి ఫ్యాక్టర్స్ 3 1s 3 మైనస్ పెట్టండి. ఎస్ సరిపోతుంది. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ -3 -1 -4 సరిపోయింది. ప్రోడక్ట్ చేస్తే -3 ఇంటూ -1 ప్లస్ 3 సరిపోయింది. ప్రోడక్ట్ చేస్తే 3 రావాలి, యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఎస్, కాబట్టి m స్క్వేర్ -4m ఏం రాయొచ్చు? -3m -m ప్లస్ 3 దట్ ఈజ్ 0. ఇప్పుడు ఈ రెండిట్లోంచి mని కామన్ తీయండి. m-3 మళ్ళీ లాస్ట్ 2 టర్మ్స్లోంచి మైనస్ని 1ని కామన్ తీయండి. అప్పుడు -m ప్లస్ m అవుతుంది. +3 -3 అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ రెండిట్లోంచి m-3 కామన్, ఇంకా m-1 ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా m-1 0, m-3 0, m ఈజ్ ఈక్వల్ 1, 3. సో ఓవరాల్గా మనకి రూట్స్ దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 1, 1, 3. 2 రూట్స్ ఏమో ఈక్వల్, ఒక రూట్ ఏమో డిఫరెంట్. దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 ప్లస్ c2x e పవర్ mx ప్లస్ c3 e పవర్ 3x, ఎందుకంటే డిఫరెంట్ రూట్ అనమాట. సో మరి ఇక్కడ ఓకే, ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని రాద్దాం. సో దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా ఏంటి? yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఈ పవర్ mx. m అంటే 1, 1 ఇంటూ 3, 1 ఇంటూ x అంటే x ప్లస్ ఇది డిఫరెంట్ రూట్ 3 అనేది, కాబట్టి c1 c2లు అయిపోయినాయి. c3 ఈ పవర్ 3x దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్, పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నా. సో ఏంటి?
1/f(d) into q of x. yp that is equal to 1/f(d) అంటే సో d cube minus 5d square plus 7d minus 3 into e power ఇక్కడ 3x plus e power x by 2. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్ అంతటిని ఫస్ట్ దాంతో మల్టిప్లై చేద్దాం, మళ్ళీ సెకండ్ దాంతో బై 2 రెండింటి కామన్ వస్తుంది. yp ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుట్ సైడ్లో రాశాను ఇంటూ 1/d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ 7d మైనస్ 3 ఈ పవర్ 3x ప్లస్ 1/2 రెండిటికి కామన్ 1/2 into 1/d cube minus 5d square plus 7d minus 3 into e power x. ఇప్పుడు e పవర్ ax ఉంటే మోడల్ 2 అని చెప్పాను. మోడల్ 2లో మనం x కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు d is equal to a. If denominator is 0 then directly multiply with x variable and derivative f of d. ఓకే, అంటే సో డినామినేటర్ 0 అయిపోయింది అనుకో, మీరు d బదులు 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ d ఇదే కదా దాన్ని డెరివేటివ్ చేయాలి. ఓకే, మరి చూద్దాం. సో పుట్ d ఈజ్ ఈక్వల్ టు 3. ఒకవేళ డినామినేటర్ 0 కాలేదు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి, మన ప్రాబ్లం యొక్క టార్గెట్ ఏంటంటే d టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. ఓకే, సో మరి చూద్దాం. ఇప్పుడు d ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. రఫ్లో చెక్ చేసుకోండి. 3 క్యూబ్ 27 మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 45 ప్లస్ 7 ఇంటూ 3 21 మైనస్ 3 అట్లనే ఉంటుంది. కాబట్టి ఇందులో ఎఫ్ ఆఫ్ డిలో మీరు d బదులు 3 సబ్స్టిట్యూట్ చేయండి. 27 ప్లస్ 21 సో 48 మైనస్ 45 మైనస్ 3 ఎస్ మైనస్ 48 0. డినామినేటర్ ఏమైంది 0 అయింది. ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయి. సో yp దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఎక్స్తో మల్టిప్లై చేశాను. ఎఫ్ ఆఫ్ డి డిఫరెన్షియేటింగ్ d క్యూబ్ యొక్క డిఫరెన్షియేషన్ 3d స్క్వేర్, ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్, అలానే d క్యూబ్కి 3d స్క్వేర్ మైనస్ 5 కాన్స్టెంట్, d స్క్వేర్కి 2d 2 ఇంటూ 5 10d ప్లస్ 7dకి డిఫరెన్షియేషన్ 7 కాన్స్టెంట్ 0 అవసరం లేదు. ఓకే, ఈ పవర్ 3xని అట్లనే రాస్తాను ప్లస్ 1/2. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ d ఈజ్ ఈక్వల్ టు దీనికి సపరేట్ అనమాట. పుట్ d ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ 1. ఓకే, మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. మన ప్రాబ్లంలో రూట్స్ వచ్చాయి, మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్లో రూట్లు వచ్చాయి. ఆ రూట్ ఇక్కడ ఈక్వల్ అవుతే డెఫినెట్గా డినామినేటర్ 0 అవుతుంది. రూట్ అంటే మీరు ఆ d ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. చెప్పండి, 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 7 ఇంటూ 1 7 8 మైనస్ 5 మైనస్ 3 మైనస్ 8 డినామినేటర్ 0 అయిందా? ఎస్. ఇప్పుడు కూడా ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయండి. d క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3d స్క్వేర్, d స్క్వేర్కి 2d 2 ఇంటూ 5 10d 7dకి 7 కాన్స్టెంట్కి 0 రాయనవసరం లేదు. ఇట్లా ఎంతవరకు చేయాలంటే ఇక్కడ d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. సో మళ్ళీ ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. రఫ్లో ట్రై చేయండి. 1/2x. ఇప్పుడు d స్క్వేర్ బదులు d స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ఇంటూ 3 27 మైనస్ 10 ఇంటూ 3 30 ప్లస్ 7 0 అవుతుంది, అవ్వదు. 1/4 వస్తుంది. సో 27 డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. మైనస్ 30 ప్లస్ 7 ఈ పవర్ 3x. 27 ఒక 7 34 మైనస్ 30 1/4 వస్తుంది. ఇక్కడ కూడా మీరు d బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్ 0 అవుతుంది. d బదులు 1 3 ఇంటూ 1 స్క్వేర్ 3 ప్లస్ 7 10 మైనస్ 10 0 కదా. ఇంకా ఒక్కసారి ఎక్స్తో మల్టిప్లై చేయాలి, చేశాను. d స్క్వేర్కి 2d దీన్ని డెరివేటివ్ చేయాలి. d స్క్వేర్కి 2d 2 ఇంటూ 3 6d మైనస్ 10dకి 10 డిఫరెన్షియేషన్. సో 7కి 0 కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, సో d టర్మ్స్ ఇక్కడ ఎలిమినేట్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అప్లై చేయి. సో ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయండి.
ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. సో వైపీ దట్ ఈస్ ఈక్వల్, సో ఇంకా ఎక్స్ బై 2 ఇంటూ 1 బై, సో డైరెక్ట్గా 4 రాసేస్తున్నా, 1/4 ఈ పవర్ 3x ప్లస్ 1/2 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 డి ప్లేస్లో 1 చేయండి, 1/6 ఇంటూ 1 6 మైనస్ 10 -4, కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ డైరెక్ట్గా రాసేస్తున్నా, -1/4 ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకే, సో ఫైనల్ స్టెప్ yp ఈజ్ ఈక్వల్ టు x/8 ఈ పవర్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 8 ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇంకా కామన్ మీరు ఓన్లీ ఎక్స్ని బై 8ని తీయచ్చు, సో అవసరం లేదు. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 3. మరి మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్, ఎందుకంటే మన ప్రాబ్లంలో ఇక్కడ వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కునేటప్పుడు డి టర్మ్స్ ఎలిమినేట్ చేసేసాం. ఓకే, సో కాబట్టి దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ to the given DE is, so y is equal to yc plus yp. సో y is equal to yc అంటే నంబర్ 1 చూడండి, 2 చూడండి, c1 plus c2x e power x plus c3 e power 3x నంబర్ 2 ప్లస్ yp అంటే 3 x/8 e పవర్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 8 ఈ పవర్ ఎక్స్. కాబట్టి ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.